ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ లో ఓపెన్ అయ్యింది అండ్ ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత పైకి వెళ్ళి కిందికి సస్టైన్ అయ్యి ఇలా ఒక క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఇది చాలా పాజిటివ్ గా కనిపించింది. సో మనకి ఏం తెలుస్తుంది అంటే ఫస్ట్ రెసిస్టెన్స్ మనం అనుకున్నాం కదా, ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ వరకు వెళ్తుంది, స్లోగా హైయర్ హైస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది అని చెప్పేసి అనుకున్నాం. మనం 5 minutes చాట్ లో చూస్తే క్లియర్ గా తెలుస్తుంది అనమాట. సో చూడండి, ఇక్కడ 5 minutes చాట్ లో మనం చూస్తున్నాము ఫస్ట్ రెసిస్టెన్స్ వరకు కాల్ వెళ్తుంది అని అనిపించింది. 15 minutes లో గ్రీన్ క్యాండిల్ పాజిటివ్ గా కనిపించినందుకు సో ఫస్ట్ రెసిస్టెన్స్ అయితే రీచ్ అవుతుంది అని అనుకున్నాం. తర్వాత ఇక్కడ సైడ్ వేస్ లో సస్టైన్ అవుతూ వెళ్తున్నప్పుడు మనం ఒక ట్రేడ్ ప్లాన్ చేసుకున్నాం. కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి. సో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నాం కదా, దీన్ని దాటి ఎప్పుడైతే గ్రీన్ లోకి మనకి ఎంటర్ అవుతుందో ఒక క్యాండిల్ క్లోజ్ దీనిపైన క్లోజ్ అవ్వి మళ్ళీ న్యూ క్యాండిల్ పైన ఓపెన్ అవుతుందో అక్కడ ట్రేడింగ్ తీసుకోవడానికి ఒక స్కోప్ ఉంటుంది అని అనుకున్నాం. అప్పటి వరకు వెయిట్ చేయాలని చెప్పేసి ట్రేడ్ ప్లాన్ వేసుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ టైం వేసుకున్నాం గ్యాప్ ఫిల్లింగ్. సో గ్యాప్ ఫిల్లింగ్ అనేది పక్కా అవుతుంది అని అనుకున్నాం. 100% అవడానికి ఛాన్స్ ఎందుకు ఉంటుందంటే ఓన్లీ 100 పాయింట్స్ గ్యాప్ అప్ అయ్యింది కాబట్టి 50 పాయింట్స్ ఇక్కడ నుండి ఇక్కడికి 50 పాయింట్స్ ఉందన్నమాట. సో గ్యాప్ గ్యాప్ ఫిల్లింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మనం అనుకున్న స్ట్రాటజీ ఏంటిది, ఫస్ట్ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ కోసం చూద్దాము. దీని కింద ఓపెన్ అయ్యిందంటే మనం డౌన్ కి వెళ్ళే ఛాన్స్ ఉంటుందని దీనికి వేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం స్కోప్ ఉంటుంది, లేదంటే బ్రేక్అవుట్ అయితే పైకి వెళ్తుందని అనుకున్నాం. సో ఇది స్ట్రాటజీ ప్లాన్ మార్నింగ్ అయితే. సో ఈవినింగ్ వరకు ఎలా అవుతుందని చూసుకున్నాం. ప్రీవియస్ మీరు లైవ్ చూసినట్లయితే దానిలో లాస్ట్ 15-20 minutes వీడియో చూడండి ఒకసారి. నేను మార్నింగ్ లైవ్ లో ఎలా ప్రిడిక్ట్ చేశాను అనేది క్లియర్ గా తెలుస్తుంది. లైవ్ మార్కెట్ రన్ అవుతున్నప్పుడు నేను ఎలా ప్రిడిక్ట్ చేశాను అనే నా స్ట్రాటజీ ఏంటి అని చెప్పేసి. సక్సెస్ఫుల్ 100% అయ్యింది. రెండు హిట్ అయినాయి. మనకి కాల్ హిట్ అయింది, పుట్ కూడా హిట్ అయింది అనమాట 2. అండ్ మార్నింగ్ మనం అనుకున్నట్టు ఫస్ట్ రెసిస్టెన్స్ వరకు కూడా ఒక స్కోప్ ఇచ్చేసింది అనమాట. ఇక్కడ ట్రికెట్ పెట్టి వదిలేసి ఇక్కడ కూడా హిట్ అయింది. సో ఫైనలీ టోటలీ అయితే మనకైతే హిట్ అయింది. మార్నింగ్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేసినాం కదా, సో ఇక్కడ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేసిన